ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు. హెబ్రీయులకు 2వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసు ప్రభువారు ఈ లోకములోనికి రక్తమాంసములు కలిగిన వాడుగా లేక శరీరధారిగా రావటంలో దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మొదటిది, ఏ పిల్లలైతే తన యొక్క పిల్లలుగా చేయబడవలసి ఉందో, లేక దేవుని యొక్క కుటుంబంలోనికి కుమారులనుగా చేయబడవలసి ఉందో, వారి కొరకు తనను తాను వారితో ఐక్యపరచుకోవటానికి, వారితో తనను తాను గుర్తించుకోవడానికి, ఇంగ్లీష్లో మనం ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ సంబడి, ఇతరులతో మనల్ని మనం గుర్తించుకోవడానికి కొరకు యేసు ప్రభువారు తాను మన వంటి వాడు కావలసి వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలి అంటే, మనమందరము కూడా శరీరధారులుగా ఉన్నాము కాబట్టి, పాపములో ఉన్నటువంటి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి, మనము కుమారులుగా చేయబడాలి అంటే ఆయన మన వంటి వాడుగా మారవలసి వచ్చింది. కాబట్టి ఆయన రక్తమాంసములు ధరించకుండా ఈ లోకములోనికి ఆయన శరీరధారిగా రాకుండా మనము పిల్లలుగా మారేటువంటి అవకాశము లేదు. ఇది పౌలు గారు చెబుతున్నటువంటి మొదటి మాట. రెండవది, మనం శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరము పాపమును బట్టి మరణానికి గురైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ మరణమును యేసు ప్రభువారు తన యొక్క మరణము ద్వారా ఆయన నశింపచేయాలి లేక కొట్టివేయాలి అంటే ఆయన శరీరధారిగా వస్తే తప్ప ఆయన మరణానికి అప్పగించబడేటువంటి అవకాశం లేదు. ఆయన ఆత్మరూపుగానే ఉంటే ఆయన మరణించేటువంటి అవకాశం లేదన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఆత్మకు మరణం లేదు కాబట్టి శరీరధారిగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావలసి వచ్చింది. అది రెండవ కారణం. మూడవది, మనము జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోపరచబడిన వారంగా ఉన్నాము కాబట్టి యేసు ప్రభువారు శరీరధారిగా వచ్చి మన స్థానంలో ఆయన చనిపోయి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేవడం ద్వారా మరణ భయమును తీసివేయటానికి, ఆ మరణ దాస్యము నుండి మనను కొట్టివేయటానికి, ఆ భయమును మన నుండి పూర్తిగా తొలగించడానికి యేసుక్రీస్తు శరీరధారిగా రావలసి వచ్చింది. అందును బట్టి యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ మనకెంతో ప్రాముఖ్యమైంది. కారణం ఏంటంటే, ఆయన మన వంటి వాడుగా, మనతో ఒకడుగా ఆయన ఈ లోకంలో తను తాను గుర్తించుకున్నవాడుగా ఉన్నాడు. అందును బట్టే మనము యేసు ప్రభు వారి యొక్క సహోదరులంగా మార్చబడడానికి ఒక అవకాశము దీని ద్వారా కలిగింది. అందుకే మనము దేవుని యొక్క పిల్లలం మాత్రమే కాదు, యేసు ప్రభు వారు మన యొక్క సహోదరుడు అని మనం చెప్పుకోగలిగినటువంటి పరిస్థితిలోనికి దేవుడు మనల్ని తెచ్చాడు. దేవునికి ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారైతే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఆయన తోడబుట్టినటువంటి వారంగా లేక ఆయన సహోదరులంగా ఉన్నాము అన్నటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. హెబ్రీ 2వ అధ్యాయము 13, 11, 12 వచనాలు దాని గురించి మాట్లాడుతున్నాయి. అలాంటి గొప్ప ధన్యతలోనికి మనల్ని తీసుకొని రావటానికి, మహిమలోనికి తేవటానికి యేసు ప్రభువారు శరీరధారిగా మారవలసి వచ్చింది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడం జరిగింది.